ఇక ఫోన్ ట్యాపింగ్ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతుంది. ఈ నేపథ్యంలో నాకు ఫోన్ ట్యాపింగ్ ట్రాప్ అయిందని కంప్లైంట్ ఇస్తే తనపైన కేటీఆర్ తప్పుడు నోటీసులు ఇచ్చారని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ పాత్ర ఉందని అన్నారు. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ వ్యవహారంలో నిందితులకు చట్టపరంగా శిక్షలు పడతాయని హెచ్చరిస్తున్న శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి ప్రణయ్ ఫేస్ టు ఫేస్. ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం చెప్తా ఉంది. దీనికి సంబంధించి నిన్ననే కేటీఆర్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి నోటీసులు జారీ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. దానిపైన ఏం స్పందిస్తారో ఒకసారి తెలుసుకుందాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు 10 రోజులలో మీరు క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా ఇంకా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి రేవంత్ నేను కేటీఆర్ సవాల్ చేస్తా ఉన్నాడు ఏది తెలంగాణ భవన్ వేదిక. సో ఆయనకి ఏం చెప్తారు? ఏముంటది కఠిన చర్యలు అని తీసుకున్నది లీగల్ నోటీస్ ఇచ్చింది. ఇస్తే దానికి సాంకేతిక ఏముంది? పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ ఏంది, ఏమైతుంది, ఎంతమందిని ట్యాప్ చేసిండ్రు, అక్రమంగా చేసిండ్రా, సక్రమంగా చేసిండ్రా వాళ్ళని అడగాలి. ఎంక్వైరీ జరిపించండి, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి అని వాళ్ళు అడగాలి. నన్ను అడిగితే నేనేం వస్తుంది? నేను బాధితుడిని, ఇక్కడ నా ఫోన్ ట్యాప్ అయింది, ఎవరు ట్యాప్ చేసిండ్రు, ఎందుకు ట్యాప్ చేసింది తెలుసుకోమని చెప్పి నేనే కంప్లైంట్ ఇచ్చిన. నాకు లీగల్ ఏమంటారు దాన్ని, లీగల్ నోటీస్ ఇస్తే నేనేం చేస్తా? తీసుకుపోయి అడ్వకేట్ కి ఇస్తా, వాళ్ళు చూసుకుంటాం. సో కావాలనే కాంగ్రెస్ వాళ్ళు ఇటు పార్టీని, మా బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ నన్నైనటువంటి మా ప్రతిష్టను దెబ్బతీసేందుకోసం కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా వ్యవహారం చేస్తా ఉంది. తమ్నెయిల్స్ యూట్యూబ్ కి లీక్స్ ఇవ్వడం, ఇదంతా వ్యవహారం పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో సాధించామని చెప్పేసి కాంగ్రెస్ కక్ష అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ తమ్నెయిల్స్ కూడా ప్రభుత్వాలు మానిటర్ చేస్తా ఉన్నాయా? యూట్యూబ్ తమ్నెయిల్స్ వాళ్ళు పెట్టుకుంటారు ఛానల్, దానికి మాకేం సంబంధం? ఒకటే, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్యయుతంగా పనిచేసే ప్రభుత్వం. అధికారులు తమ పని తాము చేసుకుంటారు. ఎక్కడి నుంచి కూడా ఆదేశాలు రావు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం ఖచ్చితంగా అధికారులు వెలికి తీసిన అంశం. మేము మొదలే వెళ్ళి కంప్లైంట్ చేయలే ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి. వాళ్ళు వెలికి తీసిన తర్వాత, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పిన తర్వాత మా ఫోన్ కూడా ట్యాప్ అయింది కాబట్టి ఎంక్వైరీ చేయమని మేము అడిగినాం. కాబట్టి గత 10 సంవత్సరాలుగా భయానకమైన వాతావరణం తెలంగాణలో వాళ్ళు ఏదైతే ఏర్పరచుకున్నారో దాన్ని పటాపంచలు చేస్తూ ఒక న్యాయబద్ధమైన చట్టబద్ధమైన పాలన అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. ఆరోపణలకు నిందితుడిగా పరిగణలోకి తీసుకుంటారా? కేవలం ఏదో ఆరోపణలు వస్తున్నంత మాత్రాన కేటీఆర్ ఇందులో ఉన్నట్ట? ఎవరన్నారు కేటీఆర్ దీంట్లో ఉన్నట్టు? ఎంక్వైరీ చేయండి, ఎవరో ఉన్నారనే కదా నేను చెప్పేది. ఎంక్వైరీలో ఉన్నట్టు తెలుతుందా, లేనట్టు తెలుతుందా మాకేం తెలుసు? ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే కూడా అలా తెలుస్తుంది నేను ఉన్నానా లేదా అని. మాకేం తెలుసు? మేము బాధితులం. మా ఫోన్ ఎవరు ట్యాప్ చేసింది తెలుసుకోవాలని మేము అనుకుంటున్నాం, ఎవరు చేసిందో చెప్పాలని మేము అనుకుంటున్నాం. దానికి నా గుమ్మడికాయ అంటే భుజాలు అనుకున్నట్టు నా లీగల్ నోటీస్ పంపించారు అంటే ప్రజలు తెలంగాణ ప్రజలు అందరికీ అర్థమైపోయింది కేటీఆర్ టెలిఫోన్ ట్యాపింగ్ చేయించింది అని చెప్పి లీగల్ నోటీస్ తోటి అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు ఇచ్చిన నోటీసులకు మీరు ఎట్లా స్పందించబోతున్నాం? దాన్ని ఏం స్పందించే మా చట్టబుద్ధలో వేస్తే మా లాయర్కి పంపించిన దాంట్లో పసలేదు. ఎంక్వైరీ జరుగుతుంటే ఎవరైనా లీగల్ నోటీస్ పంపిస్తారు అంటే దేనికి పంపిస్తారు లీగల్ నోటీసు? నేనేమన్నా ఎంక్వైరీ ఆఫీసర్ నా తప్పుడు ఇది చేసినా? వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటా ఉన్నారు. ఏమొస్తుందో కూడా మాకు తెలియదు. అనుమానాలునే ఎంక్వైరీ చేయమంటే లీగల్ నోటీస్ పంపిస్తారా? అట్లయితే ఏ పోలీసు వ్యవస్థ పనిచేయదు ఈ రాష్ట్రంలో, ఎవరి కంప్లైంట్ కూడా ఇవ్వవు. ఇంకా కంప్లైంట్ ఇవ్వగానే అవతల లీగల్ బాధితుడు కంప్లైంట్ ఇవ్వగానే అప్పుడు సార్ లీగల్ నోటీస్ పంపించేస్తారు. ఇదెక్కడ కథ? అంటే 10 ఏళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి చిన్న విషయం కూడా ఆయనకు తెలియదంటే చాలా ఎట్లా అడ్మినిస్ట్రేషన్ చేసినా అర్థమవుతుంది. రైట్, మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి లీగల్ గా ఎదుర్కొనేందుకు మీ సిద్ధం. కంప్లీట్ గా కూడా రాబోతున్న రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ గుమ్మడికాయ దొంగలు ఎవరు ఉంటే భుజాలు తనుకున్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఖచ్చితంగా కూడా నాకు ఇచ్చిన నోటీసులు నేను ఖచ్చితంగా ఎదుర్కొంటాను, ఖచ్చితంగా కూడా మా న్యాయవాదులు దానికి సంబంధించిన వివరాలు మాట్లాడతారంటూ కూడా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు.